స్వాగతం సుస్వాగతం అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ 997. ఈరోజు మనం ఒక అద్భుతమైన శ్లోకాన్ని చదువుకుందాం. శ్లోకమే కదా అనుకుంటున్నారా? కాదండి. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వికట కవి అనే ఒక పదం ఉంది కదా, అది తిరగేసినా కానీ ఎటు కుడివైపున ఎడమవైపునైనా కానీ అలానే అర్థం వస్తుంది కదా, అలాంటిదే పద్య రూపంలో అన్నమాట. ఈ పద్యాన్ని దైవజ్ఞులు సూరి గారు, ఈయన 14వ శతాబ్దపు కవి పండితులు అన్నమాట. ఈయన ఒక కావ్యాన్ని రచించారు. ఆయన రచించిన కావ్యాల్లో శ్రీరామకృష్ణ విలోమ కావ్యంలోంది ఈ పద్యం. ఈయన దివిసీమకి చెందినవారు. ఆ శ్లోకం ఏమిటో చూద్దామా? ఇందులో 4 వాక్యాలు ఉన్నాయి, అంటే 4 పంక్తుల గల శ్లోకం. తం భూసుతా ముక్తి ముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీ శ్రీయాదవం భవ్యభతోయదేవం సంహారదా ముక్తి ముతాసుభూతం. ఇందులో చూసారా, కుడి నుంచి ఎడమకి చదివిన, ఎడమ నుండి కుడికి చదివిన అవే పదాలు వస్తాయి. తం భూసుతా ముక్తి ముదారహాసం వందేయతో భవ్యభయం దయాశ్రీ శ్రీయాదవం భవ్యభతోయదేవం సంహారదా ముక్తి ముతాసుభూతం. మొత్తం 4 పంక్తులలో ఉన్నటువంటి పద్యంలో మొదటి 2 పంక్తులను తిరగేసి 3, 4 పంక్తులు రాయటం జరిగింది. ఇందులోని విశేషం సేమ్ అవే పదాలని తిరగేసి మనం చదువుకున్న రాసిన ఎట్లా ఉంటుందో అలా రాశారు కవి గారు. సో మొదటి 2 పంక్తులకి భావం శ్రీరామపరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం రామపరంగా ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరి అందైతే దయ అద్భుతము అన్ని చోట్ల వశిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుందన్నమాట. అదే కుడి నుండి చదివినప్పుడు ఈ రకంగా మనం చదువుతాం. శ్రీయాదవం భవ్యభతోయదేవం సంహారదా ముక్తి ముతాసుభూతం. అంటే 3, 4 పంక్తులు కృష్ణుణ్ణి ఉద్దేశించి కృష్ణుని ప్రార్థిస్తున్నట్టుగా అన్నమాట దీని అర్థం. శ్రీకృష్ణుడు మరి యాదవ కులంలో పుట్టాడు కదా, అట్లా ఆవిర్భవించిన సూర్యచంద్రులకు ప్రాణాధారమైన పూతలను సంహరించిన సకల సృష్టికి ఆత్మ అయినట్టి ఆ శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం వచ్చింది 3, 4 పంక్తులలో. చూసారా ఎంత ఘనమైన కవితో. ఇలా పదాలు తిరగేసి చదివిన మరగేసి చదివిన ఒకేలాగా వచ్చే విధానాన్ని ఇరువైపులా ఒకే విధంగా వచ్చే పదం అంటాం, లేదా తిరగా మరగా అంటాం కదా మన తెలుగులో. ఇంగ్లీషులో దీనిని పాలిండ్రోమ్ అంటారు. మరి ఇటువంటి పదాలను మరి నేటి పిల్లలకి కూడా పరిచయం చేయండి. మరి మళ్ళీ మరిన్ని మంచి మంచి విషయాలను మీ ముందుంచుతాను. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరి చివరిదాకా చూస్తూ ఉండండి వీడియోలు. అంటే జరిపేయకుండా బొమ్మల కోసం అని చెప్పి కొంతమంది జరిపేస్తుంటారు, అలా జరపకుండా విషయం కోసం చూస్తూ ఉండండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మనం కలుద్దాం. ఉందామా మరి?